మరణాత ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు వగు తండ్రి స్తోత్రములు. అయా గతించిన కాలమంతయు మమ్మను కాపాడి నీ సన్నిధానములో నీ పాదాల చెంత ధ్యానించినట్లు, స్తుతించినట్లు, ఆరాధించినట్లు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. మీకే ప్రణతులు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా ఈ ప్రత్యేక సమయంలో మీ యొక్క ఆత్మతో మమ్మను నింపండి. వందనాలు అయా. ఈ సమయంలో వాక్యాన్ని బోధించిన నిలబడి ఉండగా మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో నింపండి. మా జ్ఞానమును మరుగుపరచండి, మమ్మను మరుగుపరచండి. అయా మీ పరిశుద్ధాత్మతో మీరు నింపండి. వందనాలు. మీరే మాట్లాడి మహిమనందుమని ప్రార్థించుచున్నాం. దేవానికి స్తోత్రాలు. మీ సన్నిధిని మాతో ఉంచండి దేవా. మీరే మహిమ ఘనత ప్రభావం పొందండి. యేసుని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని వాక్యాన్ని చదువుతాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతాం. సైనికులు యేసును సిలువేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నెయ్యబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్తారు. వారు నా వస్త్రమును తమలో పంచుకుని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్టు ఇది జరిగను. ఎందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెదరకు కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, చదువుకున్న వాక్యములో మనం చూస్తే యేసు ప్రభు పొందిన సిలువ లేక సిలువలో ఆయన అనుభవించిన శ్రమలు, ప్రభు పొందినటువంటి భారము, ప్రభు పొందిన వేదన మనకి కనబడుతుంది. అలాంటి సిలువలో ప్రభు అనుభవించిన ఒక శ్రమ ఏమిటమ్మా అంటే యేసయ్య వస్త్రాన్ని తీసి దాన్ని వారు పంచుకోవడం, యేసయ్య అంగీని తీసి అది ఎవరికి వస్తుందా అని దానికోసం వారు చీట్లు వేసుకోవడం అనేది జరిగింది. అంటే ప్రభు యొక్క వస్త్రాలు సైనికులు తీసుకుని వారు సీట్లు వేసుకుని పంచుకున్నారు. ప్రియమైన వాళ్ళని గమనించండి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం చూస్తే ప్రభు వస్త్రం కోసం వారు సీట్లు వేసుకున్నారని, ప్రభు అంగీని పంచుకుంటారని మనకి ప్రవచన వాక్యం చెప్తుంది. అంటే ప్రభు సిలువలో ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది ప్రవచనానుసారమని మనము గమనించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభువు సిలువలో మనకి ఎలా కనబడతారంటే దిశబల మాత్రం కప్పబడి మిగిలిన దేహం అంతా కూడా దిగంబరంగా మనకి కనబడతాం. అంటే ప్రభు మన కొరకు వస్త్రములు కోల్పోయి
లేక వస్త్రములను ఆయన మన నిమిత్తము కోల్పోయినట్టుగా మనం చూస్తాము. వస్త్రం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తికి నిండైనటువంటి వస్త్రధారణ అతని యొక్క పరిపూర్ణతను సూచిస్తూ ఉంటుంది. అందుకే వస్త్రములు మనం నిండుగా మన దేహాన్ని పరిపూర్ణ కవర్ చేయాలి. ఈ మధ్య రకరకాల వస్త్రాలు వస్తూ ఉన్నాయి. అవి లోకంలో రకరకాల పోకడలకు సూచనగా ఉన్నాయి. మనలో కొంతమంది ఫ్యాషన్ పేరుతో మరి వస్త్రధారణ ఎలా ఉంది అనేది కూడా ఆలోచించాలి. ఫ్యాషన్ పేరుతో రకరకాల వస్త్రాలు ధరిస్తూ ఉన్నాడు మనిషి. దేవుని చిత్తం కాదండి. ఈ వస్త్రధారణ ఎలా ఉండాలంటే నిండుగా పరిపూర్ణంగా ఉండాలి. ప్రియమైన వారురా, ఇప్పుడు ప్రభు వస్త్రములను మన కొరకు ఏమయ్యాడు? పోగొట్టుకుని మనకి ఎలాంటి వస్త్రములు ఆయన ఇవ్వనై ఉన్నారో ఇవాళ వాక్యం నుండి మీకు ఒక 7 అంశాలు జ్ఞాపకం చేయాలనుకున్నాను. మొట్టమొదటిగా మనం చూస్తే మానవుడు పోగొట్టుకున్న వస్త్రాలు మనం చూద్దాం. ఏం పోగొట్టుకున్నాడమ్మా? పోగొట్టుకున్న వస్త్రాలు. ఆదికాండములో మనం చూస్తే దేవుడు తినవద్దన్న ఫలం తిన్న తర్వాత ఆదికాండం 3వ అధ్యాయంలో వారి మీద ఉన్న మహిమ అనే వస్త్రం ఏమైంది? దేవుని మాట విన్నంత చేపు, దేవుని సహవాసంలో ఉన్నంత చేపు, దైవ చిత్తానికి వారు లోబడినంత చేపు వారి కలిగి ఉన్న వస్త్రమే మహిమ వస్త్రం. దేవునికి స్తోత్రం. ఏ వస్త్రం అండి? మహిమ వస్త్రం. ఎంతో చక్కనైనటువంటి పరిపూర్ణతలో వారు ఉన్నారు ఆదాము వారు. ఎప్పుడైతే వారు దేవుని మాట వినలేదో లేక దేవుని మాటకు వ్యతిరేకంగా నడిచారో వారి మీద ఉన్న మహిమను వారు పోగొట్టుకున్నారు. ఒకసారి చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని ఏం కుట్టుకున్నారంట? అంజూరపు ఆకులు కుట్టుకుని వారి దిశమలను కప్పుకున్నారు. దేవుని బిడ్డలారా, మహిమ వస్త్రాలు ఎక్కడ? ఎండి రాలిపోయిన ఎండాకులు ఎక్కడ? అంటే మహిమ వస్త్రాలు కోల్పోయిన మనిషి ఆ ఎండుటాకులు కప్పుకునే దుస్థితికి దిగిపోయాడు అన్నమాట. ఎందుకయ్యా అంటే ఇది మనిషి తన్ను తాను కప్పుకోవడానికి మొట్టమొదటిగా మనిషి చేసినటువంటి పని. ఎప్పుడైతే మహిమను పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే దేవుడిచ్చిన ప్రత్యేకతను కోల్పోయాడో, ఈ ఎండాకులు ఆ అంజూరు పాపులు తీసుకుని తన దిశమలను దేవుడు వచ్చి అంటాడు ఆదికాండం 3:9, ఆదామా నువ్వెక్కడున్నావంటే ఆదాం అంటాడు, నేను చెట్టు చాటున దాక్కున్నాను. చెట్టు చాటున ఎందుకు దాక్కున్నావు? నేను తినవద్దన్న ఫలము తిన్నావా అని అడిగాడు. అవును, దేవుడు తినవద్దన్న ఫలము తిన్నాడు కనుక దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు తినవద్దన్న ఫలం తిన్నాడు కనుక చివరికి ఏం కప్పుకోవాల్సి వచ్చింది? ఎండాకులు. అంటే దీనికి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మా నీతి క్రియలు ఎలా ఉన్నాయట? మనం ఒకసారి అనుకుంటూ ఉంటాం ఏమనంటే మనం చేసే క్రియలు మంచివి అనుకుంటాం, కానీ బైబిల్ చెప్తుంది మన నీతి క్రియలు దేవుని దగ్గర ఎలా ఉన్నాయట? మురికి గుడ్డల వలె ఉన్నవి. ఎలా ఉన్నాయమ్మా? మురికి
మన నీతి క్రియలట దేవుని దగ్గర ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలె. ఏ గుడ్లమ్మా? మురికి గుడ్డలు. సాధారణంగా మనం కొన్ని క్లాత్స్ ఇంట్లో వాడతాం వంట దగ్గర, వాటిని మురికి గుడ్డలుగా లేకపోతే మసి గుడ్డలుగా మాట్లాడతాం. పొరపాటునవి మనం పని చేస్తాము కాకుండా మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన కాలికి తగిలి ఒప్పుకుంటామా? ఎందుకని అవేవి మురికి గుడ్డలు. బైబిల్ చెప్తుంది మన నీతి క్రియలట దేవుని దగ్గర ఎలా ఉన్నాయి? మురికి గుడ్డలతో సమానం. ఇప్పుడు ఆదామవరు పాపం చేసి దేవుడు తినవద్దన్న ఫలము తిన్న తర్వాత వారి మీద మహిమ ఎగిరిపోతే వారు ఏం కప్పుకున్నారు? ఎండాకులు కదా, వారి విస్మరణ కప్పుకున్నారు ఎండాకులతో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవునికి వ్యతిరేకమైన ఎవరైనా సరే దైవ చిత్తానికి లోబడకుండా చేసే కార్యాలట మీ నీతి క్రియలు నా ఎదుట ఎలా ఉన్నాయి? మురికి గుడ్డల వలె ఉన్నాయి. మనం అనుకుంటామంటే మనం నీతి క్రియలు చేస్తున్నాం. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అది క్రియల వలన కలిగింది కాదు కనుక ఎవడను అతిశయపడకూడదని ఉందని వాక్యంలో. రక్షణ అంటే దేని వల్ల కలగలేదు? క్రియల వల్ల కలగలేదు కనుక ఎవరు కూడా అతిశయపడడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, ఆదాము ఏం చేశాడమ్మా అంటే తన ఇవ్వబడిన మహిమను పోగొట్టుకున్న తర్వాత ఏం కప్పుకున్నాడంట? అంజూర పాకులు మానవుని వస్త్రాలుగా, పాపి వస్త్రాలుగా మనం చూస్తాం. అయితే పరిశుద్ధుడైన దేవుడు ఒక గొప్ప ప్రణాళిక ఆది కాలంలో చేశాడు. 3వ అధ్యాయం 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే మనిషి తన నీతితో కప్పుకున్న గుడ్డల గురించి బైబిల్ చెప్తుంది. మీ యొక్క నీతి క్రియలు నా ఎదుట ఎలా ఉన్నాయి? మురికి గుడ్డలు. అదే ఆదికాండం 3వ అధ్యాయంలో 21వ వచనాన్ని కనుక మీరు తీసుకుంటే దేవుడట ఆదాముకును ఆయన భార్యకు చర్మపు బట్టలు వేశాడట. దేవుని స్తోత్రం. అది విశ్వాసికి దేవుడిచ్చే వస్త్రములు. దేవుడిచ్చిన వస్త్రములు ఇవి చాలా ఖరీదైన వస్త్రాలు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఖరీదైనవి అని మీరు అనుకుంటారు కదా? ఖరీదంటే విలువ. ఎందుకు విలువైంది ఒకసారి మనం చూడండి. ఆదికాండం 3:21. చర్మపు చొక్కాయలు చేయించి వారికి. సాధారణంగా మనం కొనుక్కునే వస్త్రాలు మిల్లులో తయారవుతాయి, వాటి మన షాపులకు వెళ్ళి కొనుక్కుంటాం. ఇప్పుడు ఆదాము వరకు దేవుడు వేసిన వస్త్రం అట. ఏ వస్త్రం అండి? చర్మం ఎక్కడ తయారవుద్ది? ఏదో ఒక జంతువును చంపితే వస్తుంది అమ్మా. అక్కడ చంపబడిన వస్తువు ఎవరు అంటే చెప్పడమా? ఒక గొర్రె పిల్ల. అంటే దేవుడు చేయబోతున్న రక్షణ కార్యం ఏదైతే ఉందో, తన ప్రియ కుమారుని పంపించి మనందరి కొరకు ఆయన శిలువలో యజ్ఞ పశువుగా మార్చి మనందరి పాపములకు విడుదల చేయబోతున్న మహాయజ్ఞమైన కార్యం ఏదైతే ఉందో అది మనకి ఆది కాండములోనే దేవుడు స్పష్టంగా చేయించాడు. దేవునికి స్తోత్రం. ఆదికాండం 3వ అధ్యాయంలో 7వ వచనంలో మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్న మానవుడు తన నీతితో దిశమలను అంజూర పాకులతో కప్పుకున్నాడు. అది నా నీతి అనుకున్నాడు. అందుకే దానికి పేరు పెట్టుకున్నాం మానవుని వస్త్రాలు లేక పాప వస్త్రాలు. దానికి బైబిల్ చెప్తుంది మీ నీతి నా ఎదుట ఎలా ఉందట? మురికి గుడ్డల వలె. కానీ అదే అధ్యాయంలో దేవుని మహా ఉన్నతమైన కార్యం ఉంది. అదేంటంటే చర్మపు బట్టలు వారికి చేయించి తొడిగించు. దేవుని బిడ్డలారా, చర్మం అంటే ఏదో ఒక జంతువుని చంపితేనే కదా వస్తుంది. అంటే ప్రభు పొందబోతున్న ఆ శిలువ యజ్ఞము గురించి మనకి ఆది కాండములోనే దేవుడు రాయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం మనం అదే వాక్యం ముందుకు వెళ్తే దేవుని వాక్యం
వాక్యం ఇలా చెప్తుంది మనకి. సర్వమానవాళి కొరకు యేసు ప్రభు చేయబోతున్న ఆ పనిని మనకి ఆది కాండములోనే మనం చూస్తా ఉన్నాం. అదే ఆది కాండములో 22వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే వినాలి. ఆది కాండం 22వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, అక్కడ దేవుడు అబ్రహామును బలిగా అడిగాడు. ఎవరినమ్మా? అబ్రహామును బలిమని అడిగాడు. ఇస్సాకును బలిమని అడిగాడు. అబ్రహాముతో చెప్పాడు దేవుడు, ఎవరిని బలిమని? నీవు ప్రేమించే ఒక్కడై ఉన్నా నీ కుమారు నాకు బలిగా ఇవ్వన్నాడు దేవుడు. అయితే దేవుని పిలుపు అందుకుని అబ్రహాం బలివ్వడానికి వెళ్ళాడండి తన కుమారుని తీసుకుని. బైబిల్ చెప్తున్నదంతా మనకు తెలిసిన అధ్యాయమే. బలివ్వబోతున్న సమయంలో దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు, నీ కుమారుని బలివ్వద్దు. ఇందు విషయంలో నీవు నాకు భయపడేవాడవని నీవు చేసిన పనిని బట్టి నాకు అర్థమైందయ్యా అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము తన కుమార్ని ఆ కట్ల మీద నుంచి లేవు. అతను కనులెత్తి చూడగానట ఒక పొదలో కొమ్ములు తగులుకుని ఒక పొట్టేలు కనబడింది. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఇస్సాకుకు మారుగా, ఇస్సాకుకు బదులుగా, ఇస్సాకు పక్షమున ఎవరు బలయ్యారంట? ఆ పొట్టేలు. దేవునికి స్తోత్రం. ఆ యొక్క చెప్పడమా ఆ జీవి బలైంది. ఇన్ని గొప్ప కార్యములు దేవుడు మనకి ఆది కాండములోనే కాదు ప్రతి గ్రంథములోనూ ఆయన రక్షణ గురించి మనకి వ్రాయబడి. పాత నిబంధన పుస్తకాలైన 39 పుస్తకాల్లో కూడా ప్రభు యొక్క రక్షణ, ప్రభు మనకి మర్మముగా ఆయన కనబడుతున్న విధానము మనం చూస్తా ఉంటాం. కొత్త నిబంధన లేక బహిరంగ ప్రభు కనబడతాం. కాబట్టి మొట్టమొదటిగా మానవుడు సంపాదించుకున్న వస్త్రాలు పాప వస్త్రాలు అయితే, ఇదే మానవునికి దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం అంటే ఆయన యొక్క శిలువ రక్తము ద్వారా మనకిచ్చిన వస్త్రములు. ఇది విశ్వాస యొక్క వస్త్రములు. ఇవి ఎటువంటివంటే చాలా ఖరీదైనవి. అందుకే బైబిల్ మాట రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. అమూల్యమైన, అందరూ చెప్పండి నాతో, అమూల్యమైన రక్తము చేత. ఏ రక్తం అండి? అంటే అమూల్యం అంటే మనము వెలకట్టలేనంత గొప్పది. దేవుని స్తోత్రం. మనం వెలకట్టలేదు. అమూల్యమైన రక్తము చేత, సరళం అనగా నిర్దోషమును నిష్కళంకమునైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారని మీరు ఎరుగుతారు కదా. మనము నిర్దోషము నిష్కళంకమైన యేసయ్య రక్తము చేత విమోచించబడ్డాము. కాబట్టి 3వ అధ్యాయంలో 2 గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం. ఒకటి, దేవునికి వ్యతిరేకంగా మనుషులు తనంతట తానుగా సంపాదించుకున్న వస్త్రాలైతే, ఎండిపోయిన ఆకులైతే, దేవుడు మానవుని కోసం చేసిన గొప్ప ప్రణాళిక అదే అధ్యాయం 21వ వచనం కనబడుతుంది. ఆయన శరీరక్తాలతో మనకివ్వబోతున్న గొప్ప వస్త్రం పేరు దేవుడిచ్చిన రక్షణ వస్త్రం. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేయాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం చూస్తే చదవద్రేమో. యేసయ్య 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారండి. అందులో 3వ ఉపమానం తండ్రి యొద్ద నుంచి తప్పిపోయి, లేక తండ్రి యొద్ద నుండి వెళ్ళిపోయిన కుమారుడు. తండ్రి యొద్ద నుంచి వెళ్ళిపోతున్న అతను అడిగాడు, తండ్రి నీ దగ్గర నాకు రావాల్సిన వాటా ఏదుందో ఇచ్చే అన్నాడు. తండ్రి ఇచ్చేస్తాడు. ఆ యొక్క భాగం ఏదైతే ఉందో, ఆస్తి ఏదైతే ఉందో అమ్మేస్తాడు. అమ్మగారు ఏమొచ్చిందో వాడి దగ్గరికి? సొమ్ము. చాలా పెద్ద ఎత్తున డబ్బు వచ్చేటప్పటికి ఈ డబ్బు తీసుకెళ్ళట దుర్వ్యాపారం చేస్తాడంటే ఆది కాండం, లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15వ వచనం కనుక 13వ వచనం కానించి మనం గమనించినప్పుడు ఈ సొమ్మంతా ఏం చేశాడండి? బైబిల్ చెప్తుంది దుర్వ్యాపారం చేశాడట.
ఏ వ్యాపారము అంటే కొంతమంది చూడండి దేనికి ఖర్చు పెడుతున్నాడో ఎలా ఉంటున్నాడో అంటే తన ఇష్టం. ఇతను దుర్వ్యాపారం చేసి ఏం చేశాడు? ఉన్న సొమ్మంతా నాశనం చేశాడు. ఇప్పుడు తినడానికి ఆహారం ఉందా? కట్టుకోవడానికి వస్త్రం ఉందా? ఉండడానికి నివాసం ఉందా? ఏమీ లేదు. మరి తండ్రి ఇంటికాడి నుంచి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? రాజు బిడ్డలాగా వెళ్ళాడండి. దేవుని స్తోత్రం. ఒక చక్కని ఒక పరిపూర్ణమైనటువంటి నిండుతనంతో వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా తిరిగి ఎలా వస్తాడు తండ్రి ఇంటికి? బికారిలాగా. కట్టుకోవడానికి ఏమి లేదు, వస్త్రము లేదు, ఉండడానికి నివాసము లేదు, తినడానికి ఆహారము లేదు. బైబిల్ చెప్తుంది లోకాసు వార్త 15:17 నాతో చెప్పండి, బుద్ధి వచ్చినప్పుడు. అందరూ చెప్పండి నాతో. ఏ బుద్ధి అమ్మా? ఏ బుద్ధి చెప్పండి? బుద్ధి అంటే అందరూ బుద్ధిమంతులే, అవునా? అమ్మ ఎంత బుద్ధిమంతులండి అంటాం బయటికి. నాతో చెప్పండి, బుద్ధి నిన్ను కాపాడు, వివేచన నీకు కావాలి కాయు. ఇటువంటి బుద్ధి రావాలి. ఒక వ్యక్తిలోకి బుద్ధి వస్తే అతని యొక్క ప్రవర్తనలో మార్పు, యథార్థత, అతని మాటలో మంచితనం కనబడుతుంది. దేవునికి స్తోత్రం. దానికి చక్కని ఉదాహరణ ఏంటంటే యోహాను సువార్త 4వ సహోదరేమో యేసయ్య ఒక స్త్రీతో మాట్లాడతాడు. ఆ పేరు మనకి బైబిల్లో లేదు, సమరయ స్త్రీ అని మాత్రమే ఉంది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని, యథార్థతను, బుద్ధిని సంపాదించింది ప్రభు దగ్గర నుంచి. అందరికంటే వ్యతిరేకంగా ఉన్న ఆమె, నీళ్లు తోడుకోవడానికి మధ్యాహ్నం వచ్చిన ఆమె. ఎవరైనా నీళ్ళు తోడుకోవడం మధ్యాహ్నం వస్తారా? అమ్మ ఉదయం అంటారు, సాయంకాలం. మా చిన్నప్పుడు మా ఊళ్ళో నీళ్ళ ట్యాంక్ లేదు, వాటర్ కుళాయి మనకి ఇంటికి వచ్చేది కాదు. నీళ్ళు తెచ్చుకోవాలంటే పొద్దున్నే వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు, లేదా సాయంకాలం తెచ్చుకునేవారు. దాటిన తర్వాత ఎవరు బిందెట్టుకున్నా లేకపోతే కావులు వేసుకుని వెళ్ళేవారా? ఎవరు వెళ్ళేవారు? కానీ ఈమె నీళ్ళు తోడుకోవడం ఎప్పుడు వచ్చిందట? మధ్యాహ్నం వేళ. అంటే అందరికంటే డిఫరెంట్ గా ఉంది ఆమె. ఎవరితో కలవలేదు. ఎందుకంటే ఆమెలో ఉన్న చెడు, ఆమెలో ఉన్న అసహ్యము, ఆమెలో ఉన్న అపవిత్రత ఎవరితో కలవలేదు. ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో నిజమైన బుద్ధి వచ్చింది. ఆ బుద్ధిలో ఏమొచ్చింది తెలుసా? పశ్చాత్తాపం వచ్చింది. ఆ పశ్చాత్తాపం ఏం చేస్తుంది తెలుసా? ఒక వ్యక్తిని పరిపూర్ణంగా మార్చేసింది. అందుకే ఆ పశ్చాత్తాపములో నుండి వచ్చిన మార్పులో ఒక గొప్ప సాక్ష్యం వచ్చింది ఆమెలో. సుఖాలనే ఊరికి వెళ్ళి నేను యేసు ప్రభుని కనుగొన్నాను, రండి అంటే ఒక చెడ్డాని మాట ఎవరైనా ఉంటారండి? ఒక భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న మాట, ఆమె మాట ఎవరైనా ఉంటారా? కానీ ఈరోజు ఆమె మాట విని ఊరు ఊరు కదిలి యేసు దగ్గరికి వచ్చిన యేసు దగ్గర కంటే ఎంత అద్భుతం! అదే నిజమైన బుద్ధి. అమ్మా, బుద్ధి నిన్ను కాపాడుతుంది. వివేచన నీకు కావాలి కాస్త. వీడికి బుద్ధి వచ్చింది. ఎక్కడ? లోకాసు వార్త 15:17. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తండ్రి దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో తండ్రి ఇంటికాడ ఎంతో మంది కూలి వారికి అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నానని లేచి వస్తా ఉంటే తండ్రి దూరంగా బిడ్డను చూచి గబగబా వెళ్ళి అతని మెడ మీద పడి బుద్ధి పెట్టు. నేను అంటాను, అతని స్నానం చేయించి ప్రశస్త వస్త్రం కట్టిన తర్వాత ముద్దు పెట్టుకున్నాడా? మురికి కుండలుగా ఉండగానే ముద్దు పెట్టుకున్నాడా? దేవుడు పాపిని ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలేదు. చెప్పండి, దేని ప్రేమించాడు? దేని ప్రేమించలేదు? దేవుడు రోగిని ప్రేమించాడు, రోగాన్ని ప్రేమించలేదు. అమ్మా, దేవుడు నన్ను ప్రేమించాడు కదా అని నాలో ఉన్న లోపాలు ప్రేమించాడు అనుకోకండి. అలా అనుకుని కొంతమంది లోపు కడుతున్నారు.
దేవుడు ప్రేమ గలవాడండి, ఎలా ఉన్నా పర్లేదండి అంటారు. ఇది ఎక్కడ న్యాయం? దేవుడు ఎలా ఉన్నా పర్లేదట్లేదు, నాలా ఉండమని చెప్పాడు. ఎలా ఉన్నా ఎందుకు ప్రేమించాడయ్యా అంటే, ఎలా ఉన్నా ప్రేమించిన యేసు నీవు ప్రేమించి యేసయ్యలాగా నీవు ఉండాలి. ఎవరిలాగా చెప్పడమా? ఆ కుమారునికి తండ్రి ఇచ్చినటువంటి గొప్ప సన్మానం, సత్కారం ఏంటంటే అతనికి క్షౌరం చేయించండి, స్నానం చేయించండి. చెప్పండి నాతో, ప్రశస్త వస్త్రాలు కట్టండి. ఏ కట్టండి? అప్పటి వరకు ఏ బట్టలతో ఉన్నాడు? ఈ మురికి బట్టలుగా ఎవరు చేసుకున్నారు? అమ్మా, ఆ అంజూర పాకులు గచ్చడాలుగా ఎవరు మార్చుకున్నారు? ఆదామే. మురికి బట్టలుగా ఎవరు మార్చుకున్నారు? తండ్రి కాదు సుమా. చాలా మంది యవనస్తులు వారికి ఇవ్వబడేటువంటి మంచి యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పాడు చేసుకున్నారు, క్యారెక్టర్ పాడు చేసుకున్నారు. వాడు వేయడానికి తెల్ల బట్టలు వేసుకున్నారు, లోపల అంతరంగా మురికిగా ఉంటున్నారు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు, అతనికి ప్రశస్త వస్త్రం కట్టమని చెప్పి ఒక మాట అన్నాడు. నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఏమయ్యాడు? నీగా చనిపోయి బ్రతికెను, తప్పిపోయి. ఆ బిడ్డకి అన్నాడు, నాయనా నేను నీ కుమారుడు అనిపించుకునే అర్హత నాకు లేదు, నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకో తండ్రి అని ఆ బిడ్డ అంటుంటే, తండ్రి అంటాడు, లేదు, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి. అమ్మా, మురికి గుడ్డలతో కనబడుతున్న వ్యక్తిని ఎలాగైతే ప్రశస్త వస్త్రము కట్టి తండ్రి ప్రేమించాడో, కేవలము ఆ అంజూర పాకులు కట్టుకుని దిశమలు కప్పుకున్న ఆదాముకి అవేళ అది అధ్యాయములో చర్మపు బట్టలు వేసి తన దేహమంతటిని కప్పాడు. ఆ ప్రేమ, ఈ ప్రేమ చూడండి ఎక్కడ. అందుకే మొదటి విషయంగా మీకు జ్ఞాపకం చేస్తుంది, మానవుని వస్త్రాలు ఏంటాయి అంటే పాప వస్త్రాలు. అందుకే యెషయా 64:6 చూశాను, చూపించాను మీకు. మనిషి నీతట దేవుని దగ్గర మురికి గుడ్డలతో అలా ఉన్న మన పరిస్థితి ఎలా మార్చాలని ప్రభు నిర్ణయం చేసుకున్నాడు తెలుసా? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనందరికి ఏ వస్త్రం ఇచ్చాడమ్మా? ప్రశస్త వస్త్రం, లేకపోతే విశ్వాస వస్త్రాలు. ఇంకా చెప్పండి, ఆ వస్త్రం ఏంటి? రక్షణ వస్త్రం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవునికి ఇచ్చిన వస్త్రాన్ని మూడవదిగా ఇది ఎలా మార్చుకోవాలి అంటే యాజక వస్త్రంగా మార్చుకోవాలంట. ఏ వస్త్రం అండి? ఎట్లా చెప్పండి, అందరూ చెప్పండి. యాజక వస్త్రం. దీని యొక్క ప్రత్యేకత చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు? ఎక్కడి నుంచి వచ్చినని నన్ను అడిగెను. యోహాను గారు అంటాడు, పెద్దల్లో ఒక పెద్ద ఏమడిగారంట? అయ్యా, ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు? మన మాట మనం చూసినట్లయితే, మనం చూసినప్పుడు ఎలా కనబడుతూ ఉందని 9వ వచనం. అటు తర్వాత చూడగా ప్రతి జనములోను, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవరు లెక్కింపచాలని ఒక గొప్ప జన సమూహము కనబడను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఎలా ఉన్నారంటే వారందరూ అమ్మ ఎలా ఉన్నారు? ఎవరును లెక్కింపజాలని గొప్ప సమూహము. వారందరూ ఏ వస్త్రాలు కలిగి ఉన్నారంట? తెల్లని వస్త్రములు. దేవుని స్తోత్రం. తెలుపు దేనికి గుర్తమ్మ? పరిశుద్ధత. తెలుపు దేనికి గుర్తు? శాంతికి. దేవుని బిడ్డలారా, అందుకే తెల్లని వస్త్రాలు కట్టుకునే సంస్కారం ఉంది అని చెప్తున్నాను. మొన్న ఆదివారం, మొదటి ఆదివారం మీరందరూ తెల్లని వస్త్రాలు కట్టుకొచ్చారు. ఇంకా అక్కడక్కడ కొంతమంది కనబడుతున్నారు దిష్టికల్లా.
దేవుడు మనందరికీ తెల్లబట్టి ఇచ్చాడు అమ్మా. కొన్ని ఎంత ఖరీదు మహా అయితే ఎన్నో డబ్బులు దేవుని పొచ్చుకుంటున్నాం కదా. మరలా నెలలో మనం ఏం చేయాలి? తెల్లని వస్త్రాలు ధరించాలి వద్దా? ధరించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ తెల్లని వస్త్రాలతో కనబడుతున్న ఈ సమూహాన్ని చూచట పెద్దల్లో ఒక పెద్ద యోహాను గారు అడుగుతున్నట్ట, వీరెవరు? ఈ తెల్లని వస్త్రాలు ధరించిన వారు ఎవరంటే యోహాను గారు అన్నాడు, అయ్యా నేనేం చెప్పగలనయ్యా, మీరు పెద్దలు కదా, అది మీకే తెలుసు అయ్యా అని చెప్పి యోహాను గారు మరలా ఆ పెద్దల్లో పెద్దలు అడిగాడు. అందుకు ఆ పెద్ద చెప్తున్నాడు, మహాశ్రమ నుండి వచ్చారు, మహా తిరుపుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి నాతో అందరూ, మహాశ్రమ నుండి వచ్చారంట. అందుకే ఎలా ఉన్నారు? ఎంత శ్రమ నుండి వచ్చారో అంత బ్రైట్నెస్ గా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా, శ్రమ నుండి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు చెప్పండి? ప్రశస్తమైనటువంటి ఆ యొక్క పరిమళమైనటువంటి తెల్లని పరిపూర్ణతలో తీసుకొచ్చాడు. దేవసాయి గారు ఒక చక్కని మాట ఇలా రాశారు పాటలు. నాతో కలిసి మీరు పాడండి. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాదే. ఒకసారి కుడి హస్తాలను చూపించండి. మహిని యేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను. మహిని ఏంటి? భూమి. భూమి మీద యేసయ్య ఏం పొందాడు? మహాశ్రమ పొంది ఎక్కడికి వెళ్ళాడు? దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎదురయ్యే శ్రమను బట్టి మనం బాధపడొద్దు. కానీ ఈ శ్రమ ద్వారా దేవుడు మనకి మహా మహిమ ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మిన వారికి ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరి జీవితంలో శ్రమ వచ్చిందో, శ్రమను ఎదుర్కొంటున్నామో ఇప్పుడు బాధపడాలి. ఎందుకయ్యా అంటే శ్రమ మనల్ని ఎలా తీసుకెళ్తుంది? సౌఖ్యానికి, మహిమకు తీసుకుంటుంది. రోజట ఒక అమ్మాయి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఒక ఎవరిస్తున్నారు డాక్టర్ గారు ఆమెకు ఆపరేషన్ చేస్తూ, అమ్మాయి ఆపరేషన్ బాగా జరిగిపోయింది, ఏం భయపడుకో అని నాకు డాక్టర్ ఉంటాడు. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుని నా కుమార్తె అంటదట, అమ్మా నేనేం భయపడలేదు, నా గురించి అయితే నాకు అసలు భయం లేదు, నా భయం అంతా మీ గురించి అందట. ఎవరి గురించి? ఎవరి గురించి? ఆవిడందట, నా గురించి భయం ఎందుకు అండి, ఏమీ లేదు, నాకైతే యేసుప్రభువు ఉన్నాడు, ఇక్కడున్నా పర్లేదు, ఇక్కడ ఇది విడిచి వెళ్ళిపోయినా పర్లేదు, మీకైతే యేసుప్రభువు లేరు కదా, ఒకవేళ మీరు మరణిస్తే ఎక్కడికి వెళ్తారని నాకు భయం అది అందట. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఏమి లేదమ్మా. ఎందుకని? మనకి ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నారు. ఎందుకు చూడండి, పెద్దల్లో ఒక పెద్ద చెప్తున్నాడు, వీడికి తెలుపు ఎక్కడి నుంచి వచ్చింది, వీరికి పరిపూర్ణత ఎక్కడి నుంచి వచ్చింది, వీరి వస్త్రం అంత తెల్లగా ఎలా ఉన్నాయంటే మహాశ్రమ నుండి వచ్చారు వీళ్ళందరూ. ఎక్కడి నుంచమ్మా? అమ్మా, ఎంత శ్రమలో ఉంటే అంత విలువ వస్తుంది. ఉదాహరణకి మీ మెడలో ఉన్న బంగారు వస్తువులు, చెవులుకున్న వస్తువులు, మన వేళ్ళకి పెట్టుకునే ఉంగరాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకప్పుడు కొరిమిలో ఏమవుతాయి? వేయబడతాయి. శ్రమ నుండి వస్తాయి కనుక వాటికి అంత మెరుగుంది. శ్రమ వద్దు అంటే ఏమి లేదన్నమాట, మెరుగు లేదు. మన జీవితంలో ఏదైతే శ్రమ ఎదురవుతుందో దాన్ని బట్టి ఇప్పుడు బాధపడకండి. అందుకే యోబు గారు అంటాడు, ఆయనను శోధించిన తర్వాత నేను నా దేవునికి శుభగ్నము వలె కనబడుచున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి అందరూ, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మహాశ్రమ నుండి వచ్చారు వీళ్ళందరూ. సరళ భావచనం, వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. అమ్మా, మన వస్త్రాలు ఉతకాలంటే మామూలుగా మురికి నీళ్ళలో ఉతికేమనుకోండి,
ఇంకా మురిగైపోతాం. మరి వస్త్రాలు ఉతకడానికి ఏం చేస్తాం? కొంచెం మంచి నీళ్ళు, తెల్ల నీళ్ళు తీసుకుంటాం. అవునా కదా? తెలుపుగా రావడానికి లేకపోతే డస్ట్ పోవడానికి మంచి సబ్బులు మనం వాడతాం. కానీ పెద్దల్లో ఆ పెద్ద చెప్తున్నాడు, వీరికి తెలుపు ఎలా వచ్చింది, ఘనత ఎలా వచ్చిందంటే గొర్రె పిల్ల రక్తముతో దాన్ని వారు తెలుపు చేస్తున్నారు. అమ్మా, మన రక్తం అయితే పాపం, మన రక్తం అయితే కళంకం. మరి యేసు రక్తం ఎటువంటిది? నిర్దోషమైంది, కళంకము లేనిది. మనం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడతామో ఏమవుతామట? మన హృదయం అనబడుచున్న మన వస్త్రం ఏమవుతుంది? తెలుగు చేయబడి. అందుకే యోహాను గారు ఏం రాస్తారు ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగున్న ప్రకారము మనము కూడా వెలుగు నడిచినట్లయితే ఏమై ఉంటామండి? అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా. ఏ రక్తం అట? యేసు రక్తం. ఆ పెద్దల్లో ఒక పెద్ద యోహాను గారు చెప్తున్నాడు, మీరందరూ ఆ తెల్లని వస్త్రాలు వేసుకోవడానికి కారణం ఏంటంటే గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రమును ఉతుక్కున్నారు, దాన్ని తెలుపు చేసుకున్నారు. అమ్మా, ఇదే మూడవది యాజక వస్త్రం అని చెప్పు. ఇక 4వది యాత్రికుని వస్త్రము. చెప్పండమ్మా, చెప్పాలి గట్టిగా. యాత్రికుని వస్త్రము. దేవునికి స్తోత్రం. ఈ లోకములో దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేకత ఏదైతే ఉందో అది నీవు కాపాడుకోవాలి. ఎలాగో వాక్యం చూద్దాము. యోధా పత్రిక అంటే ఒక్క అధ్యాయం ఉంటుందండి. అధ్యాయం 200. యోధా పత్రిక 23వ వచనం. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని. వినండమ్మా, అందరూ చెప్పండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అగ్నిలో అగ్నిలో పడిపోయే వాడిని లాగడానికి మెల్లగా వెళ్తారా? చెప్పడమ్మా, వెళ్తారా? నా చిన్నప్పుడు దొడిపడి సేవలోకి వెళ్ళినప్పుడు, మరీ చిన్నప్పుడు కాదు, ఒక 20 ఏళ్ళ క్రితం దానికి జరిగిన సంగతి. చిన్న బాబు ఎవరిస్తుంది, అక్కడ బెల్లం కాస్తారు కదా, బెల్లం కాయడానికి బెల్లం పట్టీలు ఉంటాయి కదా, ఆ చెరుకు తీసిన అది ఏదైతే ఉందో ఆ రసం పెద్ద పెనం మీద పెట్టి మండిస్తారు. ఈ బాబు పాపం అందులో వేయడానికి ఏదో పొలలేయడానికి ఆ చెరుకు ఆ వంట చెరుకు వేయడంతో వేస్తుంటే పడిపోయాడు. ఆ బిడ్డను టక్కగా తీశారు, కానీ లోపల కాళ్ళు చేతులు బ్రతికాడు. ఇప్పుడు అగ్నిలో పడిన వాళ్ళు ఎలా తీస్తారు? తీస్తారమ్మా? ఎలా తీస్తారు? ఆలస్యం చేస్తారా? చాలా బైబిల్ చెప్తుంది, లోకములో అనేక మంది దేవుని ఎరుగక పాపం వల్ల వచ్చి జీతం ఏంటి? కాబట్టి అగ్ని నుండి తప్పించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన బిడ్డలమైన మనం అగ్నిలో నుండి లాగినట్టుగా లాగాలి. ఇక్కడి నుంచి అంటే అగ్నిలో నుండి లాగినట్టుగా సర్వం విన్నారండి. శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకోవద్దు. వినపడుతుందా? ఒప్పుకోలేక అసహించుకోవచ్చు. భయముతో కొందరిని. దేవునికి స్తోత్రం. నువ్వు లోకములో ఉన్నావు, లోకములో ఉన్న ఏ అపవిత్రమైన కార్యానికి నువ్వేమైపోకూడదు? ఒప్పుకో. ఎవరైతే ఆ చెడ్డలో ఉన్నారో వారిని చేంజ్ చేయాలి. నువ్వు వారిని బయటికి. సార్ నేను ఒక ఆర్టికల్ చదువుతాను. ఒక ఎవరస్తుడైన బిడ్డ ఒక ఆనకట్ట పైకి ఎక్కుతున్నాడు. బ్యారేజ్ అంటాం కదా, ఆ ఉద్దేశం చచ్చిపోదామని పైకి ఎక్కుతున్నాడు. ఆ కింద ఉన్న ఒక ఎంప్లాయ్, ఒక వాచ్మెన్, బాబు పైకి ఎక్కుద్దురా, చచ్చిపోతావు, నీకు ఎన్ని బాధున్నా పర్లేదు దిక్కి అన్నాడు. నేను దిగను, నువ్వే పైకి రా అన్నాడు. అదేమన్నాడు?
నేను దిగను. ఈయన ఏమనుకున్నాడంటే పైకి వెళ్ళి వాడిని మార్చి కింద తీసుకొద్దాం అనుకున్నాడు. కానీ వాడు ఏం చెప్పాడు, వాడు వీడు కలిసి ఆ గోదాట్లో దూకేసి అన్నది. కొంతమంది ఏమైపోతారంటే చెడ్డవాడి నుంచి లాగలేకపోతారు, కానీ ఎక్కడ వెళ్ళిపోతారు, ఆ చెడ్డవాడిలో పడిపోతాడు మనిషి. అందుకే ఏ మాత్రము కూడా చెడ్డ ప్రవర్తనని ఒప్పుకోవద్దు. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ హల్లెలూయా. అంటే దానియేలు గురించి బైబిల్లో మాట, దానియేలట చక్కని శ్రేష్టమైన బుద్ధి గలవాడట. ఒకసారి చూద్దామా, దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు ఏ బుద్ధమ్మా? అతి శ్రేష్టమైన బుద్ధి. నేను మీకు చెప్పాను కదా, బుద్ధి వచ్చినప్పుడు వాడికి ఏం బుద్ధి వచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? దాంట్లో నిజమైన ఒప్పుకోరు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది అమ్మా. కాబట్టి దానియేలు ఎక్కడా కూడా ఫుడ్ అవనివ్వండి, తన ప్రవర్తన అవనివ్వండి, తన ఉద్యోగ ధర్మములో నడిచే విధానములో అవనివ్వండి, దేవునికి మహిమ తెచ్చాడు. అతని మీద బాధ్యత పెట్టిన రాజు గారికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన అలా ఉండాలి కదా. దానియేలు చూడండి, ఏ దేశంలో ఉండవండి, ఏ రాజ్యంలో ఉండవండి. దానియేలు కాలంలో పెద్ద రాజ్యాలు ఏంటి చూద్దాం. ఏంట రాజ్యాలు? 1 బబులోను, 2 పారసీక. రాజ్యాలు మారి కానీ దానియేలు స్టేజ్ ఎప్పుడు ఉన్నతమే. దేవుని స్తోత్రం. రాజ్యాలు మారిపోయి, బబులోను రాజ్యం పడిపోయింది. ఏ రాజ్యం వచ్చింది? పారసీక రాజ్యం వచ్చింది. బబులోను రాజ్యంలోనూ దానియేలు ఘనమైన పాత్రగానే ఉన్నాడు. పారసీక రాజ్యంలో కూడా ఎందుకని? అతి శ్రేష్టమైన. అమ్మా, బైబిల్ చెప్తుంది, లోకములో చెడ్డవారి మధ్య నీవు ఉన్నావు, వారి ప్రవర్తన ఒప్పుకోవద్దు. ఆ చెడ్డవారి నుంచి, ఆ చెడ్డలో నుండి లాగాలి. అది మన పాత్ర. అగ్నిలో నుండి లాగాలట. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉంటే నీ యాత్రికుని వస్త్రం జాగ్రత్తగా నీవు కాపాడు. ఇంకో మాట చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట, అమ్మా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమైన భక్తి ఏదనగా అని చెప్పాడు. చెప్పి కింద అంటాడండి, దిక్కులేని బిడ్డలను, వెదవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. ఇహలోక మాలిన్యం అంటకుండా నిన్ను కాపాడుతాడు. దేవుని బిడ్డారా, యాకోబు భక్తుడి ద్వారా దేవుడు వారికి చెప్తున్నాడు, వెదవరాండ్రను వారి బాధలు ఆదరించాలి. 23లో 11 చూద్దాం ఒకసారి. మీలో అందరికంటే గొప్పవాడు ఎలా ఉండాలంటమ్మా? మనలో అందరికంటే గొప్పవాడు మనకి పరిచారకుడు. యేసు ప్రభు ఏం చేశారు? చక్కని పరిచయం. అందుకే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం కనబడుతుంది, ఆయనట తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రభు యోహాను సువార్త 13వ అధ్యాయం చేసిన కార్యం చూస్తే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. శిష్యులు పాదాలు కడగడానికి ఆయన మొదలుపెట్టారు. వాళ్ళ పాదములు శుద్ధీకరిస్తున్నాడు ఆయన. పేతురు గారు, నా పాదాలు కడగసి వచ్చావా? నువ్వేంటి నాయన నా పాదాలు కడగలేదు అంటే ప్రభు అన్నారు, నేను కడగకపోతే నాలో నీకు పాలు లేదు అంటే ప్రభు అంతటి గొప్ప వ్యక్తి. పాదాల మట్టుకు ఉండి వాళ్ళ పాదాలు పట్టుకుని కడిగాడు ఆయన అంటే ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. సంఘములో కూడా మనం ఏముండాలి? మనకి కొంతమంది ఏమనుకుంటారంటే తగ్గించుకుంటే మన ప్రెస్టేజ్కి ఏదో భంగం అయిపోతుంది, మన ఘనతకి ఏదో భంగం వచ్చేది. ఇది భంగం అవుతుంది.
4వ మాట చెప్పినట్టుగా ఇహలోక మాలిని వంటకించుకోకుండా ఉన్నప్పుడే నీకు ఘనత వస్తుంది. దేవుని స్తోత్రం. తగ్గించుకుంటే ఏమి తక్కువైపోదు. తగ్గించుకుంటే ఏమి చెడిపోవండి. చెడిపోతామా? ఎవరైనా లోపం అయిపోతామా కదా? ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. అందుకే మరియమ్మ గారు దేవుని స్తుతిస్తూ ఒక మాట అన్నది. లోకస్వార్థ నాతో చెప్పండి. ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షించాడు. ఏం చేశాడ? దాసురాలి దేన స్థితి కటాక్షం పొందింది. ఎవరైతే దీనత్వం కలిగిన వారిగా ఉన్నారో వారు దేవుని కటాక్షాన్ని పొందుతారు. దేవుని కనికరాన్ని వారు పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 5వది. 6వది చూద్దాం. నీతి వస్త్రం. ఏ వస్త్రం అండి? నీతి వస్త్రం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. శృంగారమైన పాగా ధరించుకుని ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను నీతి అనే పై బట్టను చాలు. ఏ బట్టట? నీతి అనే వస్త్రం. దేవుడు ఎవరమ్మా చెప్పండి? ఎవరు? నీతి రాజు, నీతి సిగురు, నీతి. ప్రభు చెప్పాక మొదటి నా రాజ్యం ఉన్న నీతిని మీరు తర్వాత మీకు అన్ని కూడా. మనకు ధరించిన వస్త్రమట, ధరింపచేసిన వస్త్రమట నీతి అనే పైబట్ట. అమ్మా సిలువలో దిశమల మాత్రమే కప్పబడి మిగిలిన దేహం అంతా కూడా ప్రభువారు అలా ఎందుకు ఆ వ్యాధి అనుభవించాడు ఆయనంటే మన దేహానికి లేక మనకి ఎంత విలువనివ్వడానికి. 6వదిగా చూస్తే నీతిని పైబట్ట. 7వది చూస్తే పెండ్లి కుమార్తె వస్త్రం. ఏ వస్త్రం అండి? పెండ్లి కుమార్తె వస్త్రం. దేవునికి స్తోత్రం. 7వది చెప్పి ముగించేస్తాను కదా. పెండ్లి కుమార్తె ధరించడానికట సన్నపు నార పట్టడానికి ఇవ్వబడ్డ వాక్యం. ప్రకటన గ్రంథం 19:8. మరియు ఆమె ధరించుకున్నకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నాకు కాదు చెప్పండి. అవి దేవుడు కోరుకునే సౌందర్యం మనలో ఉండాలి. ఎందుకంటే వరుడుగా ప్రభు రానై ఉన్నారు. వధువుగా మనం సిద్ధపడి ఆ మహిమ మేఘం ఎక్కాలంటే ఆయన కోరుకునే సౌందర్యం మనలో ఉండాలందా? ఈ సౌందర్యవంతునిగా నేను మార్చడానికి సుందరుడైన యేసు ఉరూపిగా మారవస్తుంది. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది. మన అందరి అతిక్రమములను ఆయన మీద మన కొరకైన మొత్తబడ్డాడు. వ్యాధి గలవాడిగా మారాడు. ఆయన స్వరూపమైన సొగసైనను లేదని వాక్యం చెప్పు. ఆయన సౌందర్యాన్ని మన కొరకు పోగొట్టు మన తన బిడ్డలుగా ఎన్నుకున్నాడు కనుక ఆయన మనకిచ్చిన పరిపూర్ణతను కాపాడుతుంది. ఆయన కోరుకునే సౌందర్యానికి మనం మార్చగలం. పౌరభక్తుడు క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడవలని నేను ప్రసవ వేదన. ప్రభు సౌందర్యాన్ని మనం ప్రభుని ఎదుర్కొనే ధన్యత, ఆ మేఘమెక్కు ధన్యత వరుడు ప్రియుడు ప్రాణాలు వేసయ్య మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. మోకరించు. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు. గౌరవ పాత్రుడు తండ్రి మా పరలోకపు దేవా పరిశుద్ధుడా, ప్రేమగల దేవా పూజ్యుడా, వందనములు 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 చెల్లిస్తున్నాం. మీ ఘనమైన నామములకు నమస్కారములు అయ్యా. ఈ ప్రత్యేక సమయంలో వినబడిన వాక్యమంతా మా అందరి అంతరంగాల్లో ముద్రించండి. శ్రమలో మా కొరకు అయ్యా నువ్వు పొందిన శ్రమ, మీరు అనుభవించిన భారము నా వర్ణన కాదు. అలాంటి శ్రమల్లో మీరు పొందిన శ్రమే నీ వస్త్రమును మా కొరకు పోగొట్టుకున్నావు.
ప్రవచన వాక్యములో ఉన్నట్టుగా వారు నా వస్త్రములు పంచుకున్నారు, నా అంగీ కోసం సీట్లు వేసుకున్నారనే వాక్యములు ఉన్నట్టుగా అయ్యా మీ మీద పై వస్త్రము అంగీ తీసుకుని సైనికులు సీట్లు వేసుకునే విధానం మేము చూచాం. ఎందుకయ్యా నీ వస్త్రాన్ని కోల్పోయిన వాడిగా ఎందుకున్నావంటే మాకందరికి ఇన్ని ఘనమైన వస్త్రాలు అయ్యా నీ చేత మేము పొందుకున్నాం. వస్త్రములనబడుచున్న మా ప్రవర్తన, మా క్రియలు, మా నడక, మా నడవడిక జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. నీ ఆత్మతో నింపేయించాలి. వేరే మహిమ గారి కీర్తి ప్రభావం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణ